76 సంవత్సరాల క్రితం 5గురు విద్యార్థులతో స్థాపించబడిన ఏబీవీపీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందని ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడి బాబురావు అన్నారు. దేశానికి ఏ ఆపద వచ్చినా త్యాగాలకు సైతం వెనకాడని చరిత్ర ఏబీవీపీకి ఉందన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిద్దిపేటలో ఏబీవీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పూర్వ కార్యకర్తలు కలాల్ శ్రీనివాస్, దూది శ్రీకాంత్ రెడ్డి సహా ఇతర నాయకులు సిద్దిపేటలోని వీర సావర్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏబీవీపీ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఏబీవీపీ అనునిత్యం పోరాటం చేస్తోందన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు సమస్యను, డ్రగ్స్ సమస్యను రూపుమాపేందుకు తన వంతుగా కృషి చేస్తుందన్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా ఈ యొక్క దేశ ప్రజల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిద్దిపేట పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం మొదలై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక విద్యార్థుల లోపల జాతీయ భావాన్ని నింపినటువంటి ఒక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలతో పాటు విద్యారంగ అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నటువంటి ఒక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యారంగమే కాకుండా ఒక సామాజిక రంగంలో కూడా స్పృహ కలిగినటువంటి ఒక విద్యార్థి పరిషత్. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి అటక్ నుంచి కటక్ వరకు ఒక 5గురితో మొదలైనటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు 55 లక్షల మంది మెంబర్షిప్ కలిగినటువంటి ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి పరిషత్గా అవతరించింది. ఈ దేశంలో ఒక సైద్ధాంతిక భూమిక ఆశిస్తూ ఉంది. అదేవిధంగా విద్యార్థులను ముందుకు నడవాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 1949 జూలై 9th రోజు కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఏబీవీపీ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా మనం జూలై 9th జాతీయ విద్యార్థి దినంగా కూడా భావిస్తున్నాం. జూలై 9th జాతీయ విద్యార్థి దినం సందర్భంగా విద్యార్థి లోకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా దేశానికి ఏ ఆపద వచ్చినా కూడా మేమున్నామంటూ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక రకాల త్యాగాలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఈ త్యాగాలకు ఎక్కడ వెనుకడుగేయక, వంకగా వెనుకడుగేయక దేశానికి ఎక్కడ ఆపద వచ్చినా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మేమున్నామని చెప్పి ముందడుగేసినటువంటి సందర్భం మనం అనేక సందర్భాలలో చూసినాం. అదేవిధంగా విద్యారంగాన్ని నేడు పట్టిపీడిస్తున్నటువంటి ఫీజుల సమస్యను, అదేవిధంగా విద్యారంగాన్ని పట్టిపీడిస్తున్నటువంటి డ్రగ్ కల్చర్ని, వీటన్నిటిని కూడా పారదోలడం కోసం విద్యార్థి పరిషత్ ఎప్పటికప్పుడు తన ముందుండి నడిపిస్తుందని చెప్పి, ముందుండి ఉద్యమాలకు నేతృత్వం వహిస్తుందని చెప్పి విద్యార్థి పరిషత్